అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కె సూర్యావతి, మామిడికుతిరి మండలం. మేము 8వ తారీఖుని చలో విజయవాడ కార్యక్రమం ఉందండి. దాని నిమిత్తమని మేము మేము పిహెసిలో లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఉదయం మామూలుగా డ్యూటీలకు వచ్చామండి. డ్యూటీకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా మమ్మల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇప్పుడు మళ్ళీ పిహెసికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచేశారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రొద్దుటి పిల్లల్ని వదిలేసి డ్యూటీలుగానే వచ్చిన వాళ్ళని ప్రొద్దుటి 9 గంటల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇక్కడే ఉంచేశారు. మేము న్యాయమైన కోరిక మేరకు అండి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించమని, ఉద్యోగ భద్రత కల్పించమని, సంక్షేమ పథకాలు మాకు వర్తించాలని అడగడం కోసం మేము న్యాయపరమైన కోరికల కోసం మేము శాంతియుతంగా విజయవాడ వెళ్ళాలని అనుకున్నామండి. కానీ మమ్మల్ని మధ్యలోనే ఆపేసి ఇలా నిర్బంధించారండి. ఉదయం నుంచి చంటి పిల్లల తల్లులు ఉన్నారు, బీపీ షుగర్లు ఉన్న పేషెంట్లు ఉన్నారు, అందరినీ నిర్బంధించి మమ్మల్ని ఇక్కడ ఉంచారు. ఈ టైం అయినా మాకు ఎటువంటి ఆన్సర్ లేదండి. ఉండండి అమ్మ ఉండండి అంటున్నారు. మాకు ప్రొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇంటికి వచ్చి చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చి బయట అరుగుల మీద కూర్చున్నారు. భర్తలు ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళకి చెప్పకుండా వచ్చాము మేము. ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. మమ్మల్ని చాలా దారుణంగా ఇక్కడ ఉంచేశారండి ఇప్పటి వరకు. ఈ నైట్ కార్యాచరణ అంటే మేము ఇక్కడే మా పిల్లల్ని భర్తల్ని కూడా ఇక్కడికే రప్పించేసుకోవాలనుకుంటున్నామండి. వాళ్ళు అక్కడ వదిలేసి మరి మేము ఇక్కడ ఉండలేం కదా, వాళ్ళని కూడా ఇక్కడికే వచ్చేయమంటున్నాం. ఇక్కడ నిర్బంధించారు కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికే వచ్చేయమంటున్నాం. ఇక్కడే ఉంటామండి. ఇప్పుడు ఎక్కడ ఉంచుతారో పోలీసు వారికే తెలియాలి. మమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతారో ఇక్కడే ఉంటామండి మేము ఎట్టి పరిస్థితుల్లో. విజయవాడ వెళ్ళనివ్వట్లేదు, ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి మేము సిద్ధపడి ఉన్నామండి. వచ్చినట్టు ఇక్కడికి వచ్చారండి. ఫోన్లు చేస్తే వచ్చేసారు. నా పేరు దుర్గాదేవి అండి. నేను లూటుకూరు పిహెసి నుంచి వచ్చామండి. మేము మార్నింగ్ నుంచి అయితే డ్యూటీ చేసండి. ఈ విధంగా మమ్మల్ని ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని నిర్బంధించడం అసలు ప్రభుత్వం అండు వైఖరి అంటే నిజంగా నశించాలండి. ఇప్పుడు ఇంత అర్ధరాత్రిగా అంటే ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని ఇంత అలా నిర్బంధించారంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది మాకు తెలియట్లేదండి. ఎందుకంటే మేము ఏం గొంతు కోరికలు ఏం కోరట్లేదండి. ఒకవేళ మేము కోరిని అయినా కూడా సమంజసంగానే శాంతియుతంగా మేము ఈ ధర్నా చేయాలని చెప్పి మేము పిహెసిలో లెటర్స్ ఇచ్చామండి. పిహెసిలో లెటర్ ఇచ్చినప్పటి నుంచి కూడా పోలీసుల ద్వారా మాకు చాలా ఇబ్బంది అయిందండి. పొద్దున్న అయితే డ్యూటీ చేసి మధ్యాహ్నం 3 గంటలకి సార్ ఒక మీటింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ వచ్చిన తర్వాత ఇక్కడ నిర్బంధించడం అసలు ప్రభుత్వం అండు వైఖరి నిజంగా నశించాలండి. మేము కోవిడ్ టైంలో మా ప్రాణాలకు తెగించి ఎంతో కృషి చేశామండి. అనేక మంది కూడా మా ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అసలు ఏ విధమైనది కూడా వాళ్ళకి వర్తించలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవండి. ఇంకోటి ఏంటంటే పదవి విరమణ అంటున్నారు. పదవి విరమణ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తే ఎంత ఇచ్చి పంపిస్తారండి గవర్నమెంట్? మేము గొడ్డు చేకర చేసినట్టు పొద్దున్న 9 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్తున్నామండి ఇంటికి. పిల్లలు లేదు, పండగ లేదు, పబ్బ లేవు, ఏది కనీసం ఒక లీవ్ కూడా ఉండట్లేదండి మాకు. ఇటు పరిస్థితులు ఈ ప్రభుత్వం ఇలాగా మాకు ఇంత ఘోరంగా ఇలా మమ్మల్ని ఏడిపిస్తుందంటే ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్నది మాకైతే తెలియదండి. ఎందుకంటే మా ఆశలు గోడి విని జగనన్న గారు మాపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.